వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి బ్లాగ్స్. తగ్గేదేలే. సో ఈ బ్లాగ్లో స్పెషల్ ఏంటంటే రేపు అంటే మార్చ్ 16th మా హస్బెండ్ బర్త్డే అనమాట. కేక్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. सीधी बात नो बकवास. డాడీ బర్త్డే. సో మేము కేక్ చేయాలని డిసైడ్ అయ్యాము. ఇదంతా కూడా కౌండిన్య ప్లాన్ అనమాట. వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ చేయడానికి కౌండిన్య కేక్ చేస్తాను అని అన్నాడు, విత్ క్రీమ్ కూడా చేస్తా అన్నాడు. సో లెట్స్ స్టార్ట్. ఆర్ యు రెడీ? yes చేస్తావా కేక్? చేస్తా. ఓకే. సింపుల్ వెనీలా కేక్ విత్ చాక్లెట్ ఫ్రోస్టింగ్ చేద్దాం అనుకున్నాము. ఈ వెనీలా కేక్ ఏంటంటే చాలా బేసిక్ ప్రాసెస్ అనమాట అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ఆల్రెడీ 2-3 వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, అందుకే నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను రెసిపీ. డీటెయిల్డ్ రెసిపీ కావాలన్న వాళ్ళకి ఆ కేక్ రెసిపీస్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. బేసిక్ వెనీలా కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్లో 3/4 కప్ మిల్క్ వేసుకోవాలి. అది గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా ఉన్న పాలల్లో 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ అనేది విరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అందులో 1/4 కప్ ఆయిల్, 1/2 కప్ షుగర్, 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పంచదార మొత్తం కరిగే వరకు. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమ్ కప్పుతో మెజర్ చేసుకోండి, అప్పుడే బాగా వస్తుంది కేక్. ఇప్పుడు వేరే బౌల్లో జల్లెడ పెట్టుకుని అందులో 1 కప్పు మైదా, చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న పౌడర్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఇంగ్రీడియంట్స్లో వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వావ్ కౌండిన్య, గుడ్ జాబ్. బాగా కలిపేసావు. లేజడు. బ్యాటర్ కలిపేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఒకసారి ఇటు ఒకసారి అటు అలా కాకుండా ఓన్లీ వన్ వేలో ఏ టైప్ కలుపుతున్నామో ఆ టైపే అదే డైరెక్షన్ యూస్ చేస్తే బాగా వస్తుంది. అది చేశాక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక 2-3 టైమ్స్ కలిపితే మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. తర్వాత మనం కేక్ ఎందులో బేక్ చేయాలనుకుంటున్నామో ఆ టిన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుని మొత్తం గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం మైదా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఎక్స్ట్రా పౌడర్ ఏమైనా ఉంటే అది తీసేయాలి. అది తీసేసాక మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులో వేసి ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలన్నమాట. పైన ఏమైనా ఉండలు ఉంటే అవన్నీ పోతాయి. ఇక్కడ నేను కేక్ బేక్ చేయడానికి లోతుగా బరువుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టి అందులో సాల్ట్ వేసుకుని మొత్తం యూనిఫామ్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో స్టాండ్ పెట్టి పైన మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్నాను. తర్వాత మన కేక్ టిన్ని ఆ గిన్నెలో పెట్టేసి పైన మూతతో కవర్ చేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. ఉంచితే 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటూ ఉంటే మన కేక్ రెడీ అవుతుంది. ఈ లోపల కేక్ పైన స్ప్రెడ్ చేసుకునే చాక్లెట్ ఫ్రోస్టింగ్ ఆర్ చాక్లెట్ క్రీమ్ తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ముందుగా మనం ఒక బౌల్లో 2 కప్స్ బటర్ తీసుకోవాలి. అది రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట. నేను ఇక్కడ ఇంట్లో వెన్న ఉంటుంది కదా, అది తీసుకున్నాను. తర్వాత అందులో 1 కప్పు ఐసింగ్ షుగర్ తీసుకోవాలి. ఐసింగ్ షుగర్ ఏంటంటే 3/4 కప్ షుగర్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మిక్సీ పడితే 1 కప్ షుగర్ పౌడర్ వస్తుందన్నమాట. ఆ హోల్ కప్ షుగర్ పౌడర్ మనం అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/4 కప్ కోకో పౌడర్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని స్పాచులాతో ముందుగా మనం మిక్స్ చేసుకోవాలి. అది మొత్తం బాగా మిక్స్ అయిపోయాక మనం బ్లెండర్ తీసుకొని లో స్పీడ్ మీద ఒక 15-20 మినిట్స్ దాన్ని బీట్ చేసుకోవాలి బాగా. అదేంటంటే డబల్ క్వాంటిటీ అయ్యి ఫ్లఫీగా అవుతుంది అండ్ మనం బౌల్ని ఇలా రివర్స్ చేస్తే అది కిందకి పడిపోదు అనమాట. అంతవరకు బీట్ చేసుకుంటే మన చాక్లెట్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. నేను 50 మినిట్స్ తర్వాత కేక్ రెడీ అయిందా లేదా చూస్తున్నాను. పైన మూత ఓపెన్ చేసి చాక్ని మిడిల్లో పెట్టాలండి. క్లీన్గా వస్తే మన కేక్ అనేది బేక్ అయిపోయినట్టే పర్ఫెక్ట్గా. ఇప్పుడు దాన్ని వెంటనే ఆ గిన్నెలో నుండి తీసి పక్కన పెట్టాలండి, లేకపోతే ఆ ఉన్న హీట్కి కేక్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందులో ఉంచకూడదు. విడిగా పక్కన పెట్టేసి ఒక క్లాత్ వేసి ఒక 2 అవర్స్ పక్కన ఉంచేయాలి. అది బాగా కూల్ అయిపోయాక మనం ప్లేట్లోకి
కేక్ టిన్ని రివర్స్ చేసి ఇలా ట్యాప్ చేస్తే కేక్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చాలా ఫ్లఫీగా ఉంది కేక్ అనేది. ఇప్పుడు దానిపైన ఎక్స్ట్రా ఇలా పైన కొంచెం ఒత్తుగా వచ్చింది కదా, అదంతా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసాక అది మొత్తం ఫ్లాట్ అయిపోయి నీట్గా ఉంది. ఇప్పుడు దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని వేస్తున్నాను. 2 hours కేక్ చల్లారేంత వరకు ఈ క్రీమ్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేకపోతే కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి పల్చగా. సో ఫ్రిడ్జ్లో పెట్టి మనం కేక్ మీద స్ప్రెడ్ చేస్తాం కదా, దానికి ఒక 10 minutes ముందు తీస్తే సరిపోతుంది. చూసారు కదా, మొత్తం స్ప్రెడ్ చేసాము అండ్ అది కరిగి షైన్ కూడా వస్తుంది మంచిగా వెన్న వల్ల. సో మన బేసిక్ వెనీలా కేక్ విత్ చాక్లెట్ ఫ్రోస్టింగ్ రెడీ అయిపోయినట్టే. చాలా క్విక్గా అయిపోతుందండి అండ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఈజీ రెసిపీ. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. The next day. ప్రసాద్, what a surprise! సీను, నువ్వు కూడా సర్ప్రైజ్ అయ్యావు కదా? మామూలుగా కాదన్నయ్య, మరీ ఇంత సర్ప్రైజ్. ఇదేక్కడిది? ఇది ఇప్పుడు చేసావు? నిన్న చేశాను మీకోసం సర్ప్రైజ్. హ్యాపీ